తిరుమలలో శ్రీవారి గరుడ వాహన సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. తిరుమలలో ఎక్కడ చూసినా భక్తజన సంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు తిరుమల కొండకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండు వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. రోడ్లన్నీ నిండి ఎటు వెళ్లాలో తెలియక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం వాహనాలతో నిండిపోయింది. మరోవైపు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. స్వామివారు తిరిగే మాడవీధులకు ఉన్న గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. ఎక్కడికెక్కడ గేట్లు మూసేశారు. భక్తులు బయట తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రింగ్ రోడ్డు నుంచి క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. అంటే ఈ రోజు జరిగినటువంటి గరుడ సేవకు అయితే మాత్రం తిరుమలకి అయితే లక్షలాది మంది భక్తులు అయితే చేరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్యాలరీలకు సంబంధించినటువంటి అంటే మాడా వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలలో అయితే మాత్రం ఇప్పటికే దాదాపుగా 1,50,000 మంది భక్తులు అయితే మాత్రం గ్యాలరీలోకి అయితే చేరుకున్నారు. వాళ్ళంతా కూడా గ్యాలరీలు ఫుల్ అయిపోయిన తర్వాత అన్ని గేట్లు కూడా మూసేసినటువంటి పరిస్థితి అయితే తిరుమలలో నెలకొంది. ఇక మాడా వీధుల లోపలికి గ్యాలరీలోకి వచ్చేటువంటి పరిస్థితి లేనందున అన్ని గేట్లు కూడా క్లోజ్ చేసేశారు. దీని ద్వారా వచ్చినటువంటి భక్తులంతా కూడా గేటు బయట కూడా వేసి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ యొక్క గరుడ సేవని స్వయంగా వీక్షించేందుకు కూడా 28 LED స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక తిరుమలకు సంబంధించి అయితే మాత్రం సాయంత్రం గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకైతే మాత్రం అన్ని అన్నప్రసాదాలు, మంచినీరు, అలాగే అక్కడ కావాల్సినటువంటి బిస్కట్ ప్యాకెట్స్ ఇటువంటివన్నీ కూడా టీటీడీ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే గరుడ సేవ కారణంగా దాదాపుగా తిరుమల కొండపైకి అయితే మాత్రం 3.5 లక్షల మంది భక్తజనం అయితే మాత్రం తిరుమలకి అయితే చేరుకున్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి క్యూ లైన్ వరకు అంటే అక్కడ ఉన్నటువంటి నారాయణగిరి పార్కు క్యూ లైన్ మొత్తం కూడా ఫుల్ అయిపోవడంతో పాటుగా దర్శనానికి అయితే ఎక్కువగా మాడవీధుల్లో విహరించే శ్రీవారిని గరుడ సేవ పైన విహరించేటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నటువంటి భక్తజనం అయితే మాత్రం గ్యాలరీలు ఫుల్ అయిపోవడంతో పాటుగా అటు బయట వెళ్ళలేని పరిస్థితి, బయట ఉన్నటువంటి భక్తులు లోపల కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే నెలకొంది. దీని ద్వారానే అన్ని గేట్లు కూడా ఎక్కడికక్కడికి మూసివేయడంతో పాటుగా భక్తులంతా కూడా కొద్దిగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర కూడా దర్శనానికి అనుమతించేటువంటి భక్తులను కూడా లోపలికి శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం 4 గంటల పైన అయితే మాత్రం అనుమతిస్తారనేసి కూడా చెప్తున్నారు. ఇక లోపల ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇక మంచినీటి సదుపాయంతో పాటుగా ఒక అన్నప్రసాదాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక లోపల ఉన్నటువంటి భక్తులకి వర్షం అయితే కూడా పడింది. ఇందాకే అంటే తిరుమలలో మాత్రం యొక్క గరుడ సేవను వీక్షించేందుకు మధ్యాహ్నం నుంచి కూడా గ్యాలరీలు అయితే భక్తులు అయితే అనుమతించారు. లోపలికి వచ్చినటువంటి భక్తులు వాన వచ్చినా కూడా అక్కడే ఉండి కూడా వెయిట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా కూడా 6:30 కంటే 6:30కు మాత్రమే ఈసారి గరుడ సేవ కూడా ప్రారంభమవుతుందనేసి టీటీడీ అధికారులు అయితే తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాధారణంగా వచ్చి 7 గంటలు 7:30కి అయితే మాత్రం ప్రతి సంవత్సరం గరుడ సేవ అయితే మాత్రం ప్రారంభమవుతుంది. కానీ ఈసారి గంట ముందుగా అంటే 6:30కి మాత్రమే గరుడ సేవ అయితే ప్రారంభమవుతుంది. 6:30కి ప్రారంభమయ్యేసి మధ్యరాత్రి 11:30, 12 వరకు కూడా మాడవీధుల్లో విహరించే అందరి భక్తులకి ప్రత్యేకంగా కూడా ఈ రోజు శ్రీవారు అయితే మాత్రం గరుడ సేవ మీద అయితే మాత్రం ఉన్నారు. దీనికోసమే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారు. ఇక తమిళనాడుకు సంబంధించి అయితే మాత్రం ఎక్కువ భక్తులు కూడా తిరుమలకి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పెరకాశి మాసం సంబంధించినటువంటిది, అలాగే దసరా సెలవులు ఉండడంతో పాటుగా తమిళనాడు నుంచి కానీ అలాగే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తిరుమలకి అయితే భక్తజనం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లోపలికి వచ్చేటువంటి విఐపీలకు కూడా సపరేట్ గా ఒక క్యూ లైన్ తో కూడా ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. ఇక వారందరినీ కూడా మాడవీధుల్లోకి వాహన మనకు ముందు వరకే వచ్చేట్టుగా అనుమతిస్తున్నారు. ఇక ఆలయానికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే వాహనానికి పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో కూడా
శ్రీవారు గరుడ సేవ నుంచి బయటికి భక్తులకైతే మాత్రం దర్శనమివ్వనున్నారు. ఇక వాహనం ముందుకు అయితే మాత్రం కళాకారులు అన్ని బృందాలు కూడా ఈసారి ప్రత్యేకంగా కూడా పక్క రాష్ట్రాల నుంచి కూడా కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కూడా కళాకారులు అయితే పిలిపిస్తుంది టీవీ అయితే మాత్రం. ఇక ఈ యొక్క ముందు కూడా వాహనానికి ముందు కూడా అది ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక టీవీ మొత్తానికి కూడా భక్తుల్ని లోపల ఉన్నటువంటి 150,000 మంది గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకైతే మాత్రం అన్ని సౌకర్యాలు అయితే చేపట్టింది. ఇక ఇప్పుడు కూడా ఇలాగే టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓ కూడా వాళ్ళని అయితే కూడా సమీక్షించారు. భక్తజన గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి సౌకర్యాలు అయితే కల్పించారో అంతా క్షేమంగా ఉన్నారా అనేది కూడా టీటీడీ ఈఓ అయితే ఏర్పాట్లు సమీక్షించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నటువంటి గరుడ సేవకు అయితే మాత్రం లక్షలాది మంది భక్తులైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆలయానికి బయట అంటే మాడవీధిలో బయట ఉన్నటువంటి భక్తజనాన్ని కూడా అందరూ వీలుగా వీక్షించే విధంగా 28 పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇక మాడవీధుల్లో ఒక్కొక్క సాగుకి వెళ్ళేటువంటి తర్వాత గరుడ సేవలో దర్శించుకున్న తర్వాత కూడా శ్రీవారి దర్శనాన్ని కూడా అనుమతించే విధంగా కూడా ప్రయోగాత్మకంగా ఈసారి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.